అన్న వాళ్ళ పాపకైతే డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం షాపింగ్ కి. ఈ అన్నకి అయ్యో సారీ ఈ ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి అవుతుంది కమింగ్ సూన్ అనమాట. ఎప్పుడు అన్న పెళ్లి ఎప్పుడు? అదే రేపు చేసుకుంటావు మరి? అబ్బా సీనన్న కోడలికి ఒక్కదానికే ఇప్పిస్తావా? నాకు కూడా ఇప్పిస్తా నిజంగా. గాయస్ వీడియో కంటిన్యూ చేసుకోండి. చీర ఇప్పిస్తా అని మాట ఇచ్చిండు, వీడియోలో చూపిస్తా ఇప్పించిండా లేదా అనేది. వీళ్ళిద్దరైతే తెలుసు కదా, ఈయన అయితే రాయల్ లుక్ షాప్ ఓనరు, ఈయన సీనాన యాదవ్ సాబ్ తెలుసు కదా అందరికి ఆల్రెడీ. ఇంటీరియర్ డిజైనర్ అనమాట. వీడియో అయితే కంటిన్యూ చేసుకోండి. షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. తెలుసా ఏదైతే తెలిసినారు ఇంటి దోశ కోని అన్న. ఫస్ట్ ఆకలి అవుతుంది. ఆనందాలు తరువాత ఆకలి తీర. ఎప్పుడు తిండి కోసనే ఏంది ఎప్పుడు తిండి గోలనే తినాలి కదా గాయస్. వీళ్ళైతే ఎప్పుడు నా తిండి మీదే ఉంటది వీళ్ళకి. గాయస్ ఇప్పుడైతే ఇంటి దోశకు పోతున్నాం. సీను అన్న అయితే ఇప్పుడు ఇంటి దోశ అయితే తినిపిస్తాడు అనమాట. న్యాచురల్ ఫుడ్. ఇక ఇంటి దోశ వచ్చేసి హౌస్ ఫుడ్ లాగా హోమ్ ఫుడ్, హౌస్ ఫుడ్ కాదు గాయస్. ఇంటి దోశకి ఎంత ఎంట్రీ ఇచ్చేసినాం అనమాట. కొత్తపేట చిండు మోడల్ అంట. నాకు ఇవ్వకుండా ఇద్దరే తింటున్నారు చూడండి. మరి నీ చేతులు ఎందుకుందన్నా? నాదైతే చూసిరా గైస్, వీళ్ళైతే వేడి ఆర్డర్ పెట్టుకుంటారు. నాకేమో దోశ అంటేనే సూపర్. ఏమంటారు హోమ్ మేడ్ ఫుడ్ లా ఉంటుంది మంచిగా. మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా తింటుంది చూడండి. అన్న తిండిపోతాను గాయస్. చూడండి వీళ్ళిద్దరు ఎట్లా తింటున్నారో. అన్న అయితే ఇడ్లీ తిన్నాడు ఇందాక, ఇప్పుడేమో దోశ తింటున్నాడు. అన్న అయితే ఇప్పుడు తింటున్నాడు. నాకు ఇప్పుడు వచ్చింది దోశ, సింగిల్ దోశ. చూడండి ఈయనైతే 2 ఇడ్లీలు తిన్నాడు, దోశ తింటున్నాడు. గాయస్ ఫస్ట్ వీడియోలో చూసారు కదా 2 ఇడ్లీలు ఉన్నాయి ప్లేట్లో. ఇప్పుడు అన్న కొంచెం డైట్ మెయింటైన్ చేశాడు ఇంక మ్యాన్ లెక్క. అన్నకు ఒక పాప పెళ్ళి అయింది. ఎవరైనా నమ్ముతారా? ఈయన చూడు సీనాను పేమెంట్ కడుతున్నావా? షాప్ అయితే వచ్చేసినాం. షాప్ పేరు వచ్చేసి మౌనిక ఫ్యాషన్స్ అనమాట. బాగున్నాయి డ్రెస్సెస్. చూద్దాం, కోడలకి మంచి డ్రెస్ తీసుకుందాం. త్రీ మంత్స్ ఇంటికాడ కోసం కాటన్గా కావాలి. లోపల కాటన్ నేను బ్లాక్ ఉన్నా కదా, ఇట్లా వైట్ అయితే సెట్ అవుతుంది మంచిగా. గైస్ చూడండి, మా కోడలికి ఏ డ్రెస్ తీసుకుంటామని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వైట్ ఆర్ బేబీ పింక్ అనమాట. ఏది బాగుంది? రెండు బాగున్నాయి. సేమ్ మోడల్ కాకపోతే దీనికి ఇట్లా వర్క్ వచ్చింది అనమాట మంచిగా, వైట్ పూసలతోని స్టోన్స్తోని. ఇదేమో జస్ట్ సెమ్కీస్ వచ్చినాయి. ఐ థింక్ ఇది గ్రాండ్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు రిచ్ కిడ్స్ కదా, ఇట్లాంటివి వేస్తే ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇట్లాంటివి ఏమంటారు, ఇట్లా మంచిగా వర్క్ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. పార్టీ వేర్ కదమ్మా. నాకైతే ఇది నచ్చింది గాయ్స్. బేబీ పింక్ కూడా బాగుంది, కాకపోతే వర్క్ ఇట్లా వచ్చి ఉంటే బాగుండని నా ఒపీనియన్ అనమాట.
ఇగో చూడండి డైలీ వేర్ కి ఇన్ని ఓపెన్ చేయించిండు, ఇన్ని చూసిండు కానీ ఏది నచ్చలేదు అంట. అన్న ఇది తీసుకో అన్న, ఇది బాగుంది అంటే ఈ టైప్ లో కావాలన్నాడు. అయితే ఇది బాగుంది తీసుకో అన్న అంటే తీసుకుంటలేడు. ఇగో ఇవన్నీ చూసిండు ఇట్లా. మేము ఇట్లాంటివి వేయం, ఇది కాదని అంటుండు. మరి ఎట్లాంటివి వేస్తారు చెప్పు అన్న అంటే చెప్తలేడు. ఇగో ఇవన్నీ తీసిండు. డ్రెస్ చూపి లాస్ట్ కి ఇగో ఈ డ్రెస్ సెలెక్ట్ అయిపోయింది అనమాట. బాగుంది చూడండి మొత్తం డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. మొత్తం డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. మౌనికా ఫ్యాషన్స్ దిల్షుక్ నగర్ చూసిరా మస్తున్నాయి. లాస్ట్ కి అయితే ఇగో తీసేసుకున్నాం. ప్రైస్ ఎంత పడ్డది అంటే చాలా తక్కువ పడ్డది అనమాట, 1500 పడ్డది. షాప్ కి అయితే రాండి. ఇంకో మన పేరు చెప్పండి. ఆంటీ అయితే డిస్కౌంట్ చేసా. ఆంటీ డిస్కౌంట్ చేసావు కదా? ఇంకో చూసినారు కదా, చిన్న పాపలు చిన్న బాబులు ఎవరైనా ఉంటే మీరు కూడా వచ్చి షాపింగ్ చేయండి. నా పేరు చెప్పండి, డిస్కౌంట్ తీసుకోండి. ఓకేనా గైస్? బట్ నాకు సీరన్ ఏమి ఇప్పలేదు, జస్ట్ కోడలికి అయితే డ్రెస్ తీసుకున్నాడు అంతే. నాకైతే ఇప్పలేదు. ఏమన్నా అంటే ఇంటికి వస్తావు కదా అప్పుడు చీర పెడతావు అని అంటున్నాడు. ఇందాకలనేమో వీడియోలోనేమో ఏమన్నాడు, శారీ ఇప్పిస్తా అని చెప్పిండు. అన్న గోల్డ్ చైన్ వేసుకోగానే సరిపోదు అన్న, చీర ఇప్పాలి. ఇట్లానే ఉంటదా అన్న? అన్న ఆడపిల్లకి పెడితే మీకే మంచి జరుగుతుంది అన్న. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. ఆడపిల్లకు పెడితే మీకే మంచి జరుగుతుంది తెలుసా? అడిపించుకోవడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే రాయల్ షాప్ కి అయితే పోతున్నాము. ఇట్లా మెట్లు ఎక్కాలి గాయస్, అప్పుడప్పుడు హెల్దీ అనమాట. మనకి వాకింగ్ చేయాలి. ఇప్పుడు ఈ బిజీ టైంలో వాకింగ్ ఇవన్నీ ఏం చేస్తారు, అందుకని నడవాలి, తినాలి గాయస్. ఆడవాళ్ళు గట్టిగా తింటేనే గట్టిగా ఉంటాం అనమాట. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సీరన్న చెప్తుండేనరా. షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. చిన్న పాప షాపింగ్ కదా, అందుకే చాలా తొందరగా అయిపోయింది. అదే మనలాంటి వాళ్ళది అయితే మాక్సిమం గంటలు పడుతుంది. అది మీకు తెలుసు, మాకు తెలుసు. లైట్ రాగానే తెల్లగా అయిపోయినా అనమాట నేనైతే. వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.